భాగీరథీదేవి, భాగీరథీదేవి, భాగీరథీదేవి! తప్పమ్మా, అమ్మమ్మ గారు అనాలి. ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏం సీతామహాలక్ష్మి, అనుకున్నాను నువ్వు వస్తావని. బావున్నావా? కాళ్లల్లో కట్టెలు పెట్టి రెక్కలు పట్టుకుని లేపినట్టు బాగున్నావా అని అంత బాగా అడుగుతున్నావు. ఇంత వయసు వచ్చింది, కాస్తైనా సిగ్గులేదా నీకు? దేనికమ్మా అంత ఆవేశం? నేనేం తప్పు చేశాను? మా అమ్మమ్మ గారు మీకు మీ మనవరాలికి చేసిన శాస్తి మర్చిపోయారా? మళ్ళీ మా కాపురాల్లోకి తొంగి చూడడం దేనికి? నా చెల్లెలికి డబ్బిచ్చి దాని కాపురాన్ని కూల్చాలని చూస్తున్నారా? శాస్తి చేస్తే కోపం వస్తుంది, పగ పెరుగుతుంది. ఓ ఆశయం ఉన్నవాళ్ళు అవమానానికి పరాజయానికి భయపడితే లక్ష్యం చేరుకోలేరు. మీరు శాస్తి అనుకుంటున్నారు, నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పే ఉంది? ఓడిపోతామన్న భయం ఉన్నవాళ్లే నీలా అర్థం లేని మాటలు మాట్లాడతారు. నీ చెల్లెలి కాపురం కూల్చందే, నా మనవరాలి కాపురం నిలబడదు అనుకునేదాన్ని. ఎందుకు మానుకుంటాను? తన కాపురం తనే కూల్చుకుంటుంటే చేతనైన సహాయం చేశాను తప్ప, నిప్పు తనే అంటించుకుంటుంటే కాస్త గాలి ఊదాను తప్ప, నేనేం మంట అంటించలేదు. అనవసరంగా నా ఇంటికొచ్చి నా మీదే రంకెలు వేయకు. ఇలా దౌర్జన్యం చేస్తే నువ్వు నా ఇంటి మీదకి దొమ్మీకొచ్చావని కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. కేసు పెడితే మిమ్మల్ని మా అమ్మమ్మ గారు కైలాసానికి పార్సల్ చేస్తుంది. జాగ్రత్త. మీ అమ్మమ్మ గారైతే నీకు గొప్ప కావచ్చు, నాకా మంగమ్మ. ఆఫ్టర్ ఆల్ చూడు, నేనుగా మీ ఇంటికి రాలేదు, నీ చెల్లెల్ని కలవలేదు. అదే నీ బాబాయిని వెంటేసుకొచ్చి సాయం చేయండి, నన్ను ఆదుకోండి, నేనా నరకంలోంచి బయటపడాలనుకుంటున్నాను, ఆదుకోండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే పాపం ఆడపిల్లని జాలిపడి సాయం చేశాను. చేసిన సహాయం మర్చిపోయి నా మీద విరుచుకుపడతావే? అసలు నీకు సంస్కారం ఉందా? జాలి పడ్డారా? దయ చూపించారా? ఆదుకున్నారా? ఆ మాటలు అనడానికి మీకు నోరెలా వస్తుంది? కక్కిన కూటికి అది వదిలేసిన భర్తని నీ మనవరాలకిచ్చి చేసుకోవాలని చూసిన నీచమైన బుద్ధిన దానివి నాకు సంస్కారం ఉందా లేదా అని అడుగుతున్నావా? నేను కాబట్టి మాటలతో అడుగుతున్నాను. అదే మా అమ్మమ్మ గారు వస్తే ఏ కీలు కా కీలు విరిచి నీ చేతుల్లో పెడుతుంది. జాగ్రత్త. పోవే, నీకు నీ అమ్మమ్మకు దడిసే పిరికిదాన్ని కాదు నేను. అయినా యాచించిన దానికి దానికి ఉండాలే. భయం భక్తి కాపురం అని నువ్వెవరే నన్ను అడగడానికి? సంసారం చట్టుబండలు చేసుకోవాలని చూసిన దాన్ని అనాలి గాని నన్నంటావంటే? సిగ్గులేని చెల్లెలి చెంపలు వాయించాలి గాని నా మీద నోరు పారేసుకుంటావే? నీకు చేతనైతే దాన్ని కంట్రోల్ చేసుకో. ధైర్యం ఉంటే వెళ్ళి నా దగ్గర నీ చెల్లెలు ముష్టెత్తుకొచ్చి నీ మొహాన డబ్బు కొట్టాలని చూసిందని అదే మీ అమ్మమ్మ ఆ మంగమ్మతో చెప్పు. ఊరికే రంకెలు వెయ్యకు. నీ చెల్లెలు దరిద్రపు వేషం వేసుకొచ్చింది, ఇచ్చాను. మీద భయం పెంటి నా మీద గతి లేక వచ్చింది కాక నా మీద గొంతులు వేస్తావే? ఏంటి గతలేకొచ్చానా? కాక కొట్టుకు కొట్టుకు మూలుగుతుంటే సరదాగా 15 లక్షలు ఎందుకు తీసుకుంటుంది ఇక్కడికొచ్చి? మీరెంత? మీ 15 లక్షలెంత? అదేదో తెలిసి తెలియక తప్పు చేస్తే అన్నీ తెలిసిన మీరు కావాలని ఇచ్చి దాని కాపురంలో చిచ్చు పెట్టి ఆ చిచ్చు ముందు మీ మనవరాలి మెళ్ళో తాళి కట్టించాలని చూసే మీరు మా అర్హతల్ని వెక్కిరించేవాళ్ళ? వెక్కిరించే అవకాశం ఇచ్చింది మీరే. చూడు, నీకంత పౌరుషం రోషం ఉంటే వెళ్ళవే. వెళ్ళి అది పట్టుకెళ్ళిన 15 లక్షలు గంటలో నాకు తెచ్చివ్వు. లేదా నీతో పాటు నీ చెల్లెల్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయి.